పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ప్రభుత్వమే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. బుధవారం వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ పరిధిలోని అర్హులైన 39 మందికి 13.21 లక్షల విలువగల చెక్కులు, అర్బన్ మండల పరిధిలోని 18 మందికి 4 లక్షల విలువగల చెక్కుల్ని ఎమ్మెల్యే పంపిణీ చేశారు. సూర కొమరవ్వ వసంత మరిపల్లి చూడపాక లక్ష్మీరాజం ఏస లచ్చయ్య రాగుల మెరుపుల సత్తయ్య. వేములవాడ పట్టణానికి 43 చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం జరిగింది. ప్రజలందరూ సంతోషంగా మీ ప్రభుత్వం చల్లగా ఉండాలి, మేము 20 రోజులనే దరఖాస్తు వేసుకుంటే 20 రోజుల పైన మాకు చెక్ ఇచ్చిళ్ళు, మాకు పండుగ ముందట మాకు ఇచ్చినందుకు చాలా సంతోషమని మా ఎమ్మెల్యే గారికి దండం పెట్టి చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్లు అయితేనేది ఎల్ఓసీలు లక్షల రూపాయలు ఒక్కొక్కరికి 5 లక్షలు 6 లక్షల రూపాయలు సుతం ఇప్పించిన దాఖలాలు ఉన్నాయి మా ఎమ్మెల్యే గారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మా కాంగ్రెస్ పార్టీని మా సిరిన నాయకత్వంలో ఎలక్షన్లో ఎవరు మా తరఫున ఎవరిని లేవట్టినా మా అన్నగారు వారిని భారీ మేరతో గెలిపించాలని ప్రజలందరూ వేడుకుంటూ అందరికీ నమస్కారం. మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ గారి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ వేములవాడ టౌన్కు 14,75,000 రూపాయలకు చెక్కులు ఈరోజు వాళ్లకు అందించడం జరిగింది. అయితే ఆపతున్నదని వచ్చి ఇక్కడ అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వెనుక ముందు అనకుండా వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తున్నాడు. ఈ గత ప్రభుత్వంలో ఏ సంవత్సరానికి ఒక్కనాడు కూడా చెక్కులు ఇచ్చిన పాపన పోలేదు. ఇప్పుడు మన మధ్య తరగతి భావాలున్న వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు వాళ్ళ బాధలు సాధలు ఏందనేది తెలుసు కాబట్టి వచ్చిన వెంటనే వాళ్ళకి ఎవరు రాని అన్న నాకు ఈ ఆపద ఉన్నది అని అంటే వాళ్ళ ఆపద తీర్చుకుంటూ మన వేములవాడ డెవలప్మెంట్ కూడా ఒక కన్ను, మన సన్నబియ్యం అయితేంది సంక్షేమ పథకాలు ఒక కన్ను చేసుకుంటూ సమానం చేసుకుంటూ నడుస్తున్నాడు. మన ఈరోజు మన వేములవాడలో మన అన్న శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆదిశ్రీన గారి ఆధ్వర్యంలో ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంచడం జరిగింది. మన నియోజకవర్గ మన వేములవాడ పట్టణ ప్రజలకు మరియు మన పట్టణ 28 వార్డుల ప్రజలకు అందరికీ వార్డుకు 5, 10, 3 ఇట్లా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్న అంటే ఆపదలో అన్న ఆదుకుంటానికి ఎల్ఓసీలు కానీ ఏ ఆపద ఉందంటే ఆ ప్రతి హాస్పిటల్కి ఫోన్ చేసి చెప్పడం కానీ ఇలా మన వేములవాడ ప్రజలకు ఇంట్లో ఉన్నట్టే అన్న చేయడం జరుగుతుంది అన్ని పనులు. అదేవిధంగా ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అమలు చేయడము, మన వేములవాడ రారాస్వామి ఇలా సస్యశ్యామలం చేయడం, మన వేములవాడ పట్టణాన్ని అదేవిధంగా అన్ని విధాలుగా అన్న మన ముందుండి జరుపుతున్నాడు. కాబట్టి మన వేములవాడ పట్టణ ప్రజలకు చాలా సంతోషంగా సుఖ సంతోషంతో ఉండాలని ఆరోగ్యంతో ఉండాలని అందరికీ నాయకత్వాన్ని పెద్దలు ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి సమక్షంలో మరి సీఎంఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి బడుగు బలైన వర్గాలు అయితేనేమి మరి ఇతరత కార్యక్రమాలు ఏ కార్యక్రమంలో చూసినా కానీ నిరంతరం ప్రజల్లో పట్టినట్టు ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో ఈరోజు సీఎంఆర్కు చెక్కుల పంపిణీ చేసుకోవడం జరిగింది. అభివృద్ధి ఒకవైపు అయితే ప్రజలందరికీ కూడా కష్ట సుఖాలు అంటే డబ్బులు ఉన్నవాడైనా డబ్బులు లేనివాడైనా డిసీజులు రోగం వచ్చిందంటే మరి అందరం కూడా కష్టాలు పాలవలసిన పరిస్థితులలో నేనున్నానంటూ ధైర్యంగా ఎమ్మెల్యే గారిని కలవడంలోనే వారు తనకు చేతనైనంత మరి ప్రభుత్వం నుండి హాస్పిటల్స్కు నిధులు మంజూరు చేయడంలో నిరంతరం కొనసాగుతుంది. కాబట్టి మరి రాబోయే కాలంలో మరి ఎమ్మెల్యే గారికి మనం అందరం కూడా పూర్తిగా వెన్నుదన్నై ఉండి మరి వారిని ఆ రాయలసీమ చల్లా కాపాడాలని చెప్పి మనసారా కోరుతున్నాం. వేములవాడ అర్బన్ గ్రామాలలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు గౌరవనీయులు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు
వారి చేతుల మీదుగా మరి 16 చెక్కులు ఇవ్వడం జరిగినది. మొత్తం 5,60,500 రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వేములవాడ అర్బన్కు సంబంధించిన జిల్లా మండల గ్రామ నాయకత్వం ఆధ్వర్యంలో మరి ఆదిశీరన్న గారి చేతుల మీదుగా చెక్కులు పంచడం జరిగినది. సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే మన స్థానిక ఎమ్మెల్యే ఆదిశీరన్న గారికి ప్రత్యేకంగా వేములవాడ అర్బన్ మండలం తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయుర ఆరోగ్యాలు ఎప్పుడు బాగుండాలి, అయినా వారికి ఏమన్నా ఆపద కలిగినట్టుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ మరి ఇంకా ఎక్కువ అయితే ఎల్ఓసీలు కానీ లేదంటే వారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరంగా చాలా చక్కగా తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. వారికి మరొకసారి మా వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు.